దేవుని పరిశుద్ధ నామానికి వందనాలు. మీ అందరికీ యేసు నామములో శుభాలు వందనాలు తెలియచేస్తున్నాను. డైలీ డైరెక్షన్ అంటే ప్రతిరోజు మనం వాక్యాన్ని నేర్చుకున్నప్పుడు ఆ వాక్యము మనకు మార్గాన్ని చూపిస్తుంటుంది. ఉదాహరణకు యెహోషువ గ్రంథము 1వ అధ్యాయము 8వ వచనములో మనం గమనిస్తే యెహోషువతో దేవుడు మాట్లాడతాడు. దివారాత్రములు నా యొక్క ధర్మశాస్త్రములను ధ్యానించినప్పుడు ఆ ధర్మశాస్త్రము అంటే ఆ వాక్యము నీకు మార్గాన్ని చూపిస్తుంది. ఆ మార్గములో నువ్వు ప్రయాణము చేసినప్పుడు నీకు విజయాన్ని నేను అనుగ్రహిస్తాను అని దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంటుంది. కనుక ప్రతిరోజు వాక్యము మనకు మార్గాన్ని చూపిస్తుంటుంది. ఈరోజు దేవుడు మనతో మాట్లాడే వాక్యము, మనతో మాట్లాడే వాగ్దానము ఏంటిది అంటే 1 యోహాను పత్రిక 1వ అధ్యాయము 7వ వచనాన్ని మనం చదువుకుందాం. అయితే ఆయన వెలుగులోనున్న ప్రకారము మనమును వెలుగులో నడిచిన ఎడల మనము అన్యోన్య సావాసము గలవారమై ఉందుము. అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తము ప్రతి పాపము నుండి మనలను పవిత్రులుగా చేయును అని దేవుని యొక్క వాక్యము సెలవిస్తూ ఉంటుంది. గమనించండి, యేసుక్రీస్తు ప్రభు నడిచిన మార్గములో మనము కూడా నడిచినట్లయితే మనం ఆయనతో సావాసము మనం చేయగలుగుతాం. యేసుక్రీస్తు ప్రభు ఎలా నడిచినాడు? తండ్రి యొక్క చిత్త ప్రకారముగా ఆయన నడుచుకున్నాడు. తండ్రి యొక్క చిత్తము అంటే ఏంటి? దేవుని యొక్క తండ్రి యొక్క వాక్యము. అంటే తండ్రి యొక్క చిత్త ప్రకారము నడుచుకోవడము అంటే తండ్రి యొక్క మాటల ప్రకారము నడుచుకోవడము అంటే తండ్రి అయిన దేవుని యొక్క వాక్యానుసారంగా యేసుక్రీస్తు ప్రభు నడిచినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. గమనించండి, మనము కూడా యేసుక్రీస్తు నడిచిన ఆ యొక్క వెలుగులో మనము కూడా నడవాలి అంటే, ఆ యొక్క సత్యములో మనం కూడా నడవాలి అంటే యేసుక్రీస్తు ప్రభు నడిచిన రీతిగా దేవుని యొక్క చిత్త ప్రకారము మనము కూడా నడవగలగాలి. అంటే దేవుని యొక్క చిత్తానుసారంగా నడవడము అంటే దేవుని యొక్క వాక్యానుసారంగా మనం జీవించడము. దేవుని యొక్క చిత్తానుసారంగా జీవించడం అంటే దేవుని యొక్క వాక్యాన్ని అనుసరించి మనం జీవించడమే దేవుని యొక్క చిత్తానుసారంగా మనం జీవించడము. గమనించండి, అంటే దేవుని యొక్క వాక్యానుసారంగా దేవుని యొక్క చిత్తానుసారంగా మనం ఎప్పుడైతే జీవిస్తామో మనము కూడా యేసుక్రీస్తు ప్రభు నడిచినట్లుగా మనము కూడా ఆయన యొక్క వెలుగులో మనం నడుస్తూ ఉంటాము. గమనించండి, ఎప్పుడైతే ఆ యొక్క వెలుగులో మనం నడుస్తామో యేసుక్రీస్తు ప్రభుతో మనం సావాసంలో ఉండగలుగుతామో అదే సమయంలో తండ్రి అయిన దేవునితో కూడా మనము సావాసములో ఉండగలుగుతాం. యేసుక్రీస్తు ప్రభువు నడిచినట్లుగా మనము కూడా ఆయన యొక్క వెలుగులో నడవలేకపోతే, యేసుక్రీస్తు ప్రభు నడిచినట్లుగా తండ్రి యొక్క మాట ప్రకారం మనం కూడా నడవలేకపోతే మనము తండ్రితోనూ సావాసములో ఉండలేము. యేసుక్రీస్తు ప్రభుతోనూ మనము సావాసములో మనం జీవించలేము. గమనించండి, యేసుక్రీస్తు ప్రభు ఎల్లప్పుడూ కూడా ఆయన వెలుగులోనే నడిచినాడు. కానీ మనం మాత్రము కొన్ని రోజులు వెలుగులో నడుస్తాము, కొన్ని రోజులు చీకట్లో నడుస్తాము. పాప క్షమాపణ పొందుకొని వెలుగులోకి ప్రవేశిస్తాము, మరల పాపములో పడిపోయి మరల చీకటిలోనికి మనం వెళుతూ ఉంటున్నాము. గమనించండి, యేసయ్య రక్తము, అదే 1 యోహాను 1వ అధ్యాయం 9వ వచనంలో మనం గమనించినట్లయితే యేసయ్య రక్తము మన ప్రతి పాపాన్ని కడిగివేసినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. యేసయ్య రక్తము చేత కడగబడిన నీవు ఆయన వాక్యానుసారంగా మనం జీవించగలుగుతున్నామా? ఆయన వెలుగులో మనం జీవించగలుగుతున్నామా? ఆయన చిత్తానుసారంగా మనం జీవించగలుగుతున్నామా అని ఈరోజు దేవుడు మనతో మాట్లాడుచుంటున్నాడు. మనం ఎక్కడ నడుస్తున్నాం? ఎవరు నడుస్తున్నారు ఆయన వెలుగులో? ఎవరు నడుస్తారో ఆయన వెలుగులో వారు మాత్రమే ఆయనతో సావాసములో జీవించగలుగుతారు. గమనించండి, సావాసం అంటే ఒకరి మాటలు ఒకరు మాట్లాడుకోవడం మాత్రమే కాదు, మాటల యొక్క మార్పిడి మాత్రమే కాదు. సావాసం అంటే ఆయన ప్రేమను మనం అనుభవించడము, ఆయనతో సావాసం అంటే ఒక స్నేహితుడిగా మనము జీవించడము. గమనించండి, దేవునితో సావాసం అంటే దేవుని యొక్క ప్రేమను పంచుకోవడము, దేవుని యొక్క మాటలను పంచుకోవడము, దేవుని యొక్క స్నేహాన్ని కలిసి పంచుకోవడము. ఆ యొక్క సాన్నిధ్యం అనేది మనం దేవుని యొక్క వెలుగులో నడిచినప్పుడు మాత్రమే మనం అనుభవించగలుగుతాం. ఈరోజు దేవుడు సూటిగా మనతో మాట్లాడుచుంటున్నాడు. ఎవరు నడుస్తున్నారు వెలుగులో? ఎవరు నడుస్తున్నారు వెలుగులో?
ఎవరు నడుస్తున్నారు చీకటిలో, దేవుడు అంధకార సంబంధమైన క్రియల నుండి, ఆ చీకటి సామ్రాజ్యము నుండి, ఆ యొక్క లోకానుసారమైన జీవితాన్ని నుంచి, ఆ యొక్క చీకటి నుంచి మనల్ని విడిపించి ఆయన వెలుగులో మనల్ని నడవమని చెప్పించినాడు. లేకపోతే ఆయన వెలుగులో నడవడానికి దేవుడు మనకు ఒక అర్హతను అనుగ్రహించినాడు. మనం ఈరోజు ఆయన వెలుగులో నడుస్తుంటున్నామా? ఆయన వెలుగులో నడవడం అంటే మరొకసారి తెలియచేస్తుంటున్నాను, ఆయన వెలుగులో నడవడం అంటే ఆయన చిత్తానుసారంగా నడవడము. ఆయన చిత్తానుసారంగా నడవడం అంటే ఏంటి, ఆయన చిత్తానుసారంగా నడవడం అంటే ఏంటో తెలియని చాలామంది ప్రజలు మనకు కనిపిస్తూ ఉంటున్నారు. ఆయన చిత్తానుసారంగా నడవడము అంటే ఆయన వాక్యానుసారంగా జీవించడమే, ఆయన వాక్యానుసారంగా నడవడమే. ఆయన వాక్యమే ఆయన చిత్తమో, ఆయన చిత్తమే ఆయన వాక్యమో. యేసుక్రీస్తు ప్రభు తండ్రి యొక్క వాక్యానికి లోబడ్డాడు, తండ్రి యొక్క మాటకు లోబడ్డాడు, తండ్రి యొక్క మాట ప్రకారమే నడిచినాడు కనుక యేసుక్రీస్తు ప్రభు వెలుగులో నడిచినాడు. ఈరోజు దేవుడు మనతో మాట్లాడుచుంటున్నాడు. మన హృదయంలో ఒక తీర్మానం చేసుకుందాం. మనం కూడా ఆయన యొక్క వెలుగులో నడిచినట్లయితే, ఆయన వాక్యానుసారంగా నడిచినట్లయితే మనము దేవునితో సావాసములో ఉండగలుగుతాము, దేవునితో సంబంధము కలిగి జీవించగలుగుతాం. దేవునితో సావాసములో సంబంధములో మనం జీవించగలిగినప్పుడు ఇక మనము చీకటిలో పడిపోవడానికి అవకాశమే ఉండదు అని ఈరోజు దేవుడితో మనతో మాట్లాడుచుంటున్నాడు. మనం ఏ రీతిగా జీవిస్తున్నాం? ఆయన వెలుగులో నడుస్తున్నామా? ఆయనతో సావాసంలో ఉంటున్నామా? ఆయనతో సంబంధం కలిగి జీవిస్తుంటున్నామా? ఆయన కుమారులుగా కుమార్తెలుగా మనం జీవిస్తుంటున్నామా అని ఈరోజు దేవుడు మనతో మాట్లాడుచుంటున్నాడు. ఒక్కసారి మన హృదయాలను పరిశీలన చేసుకొని, మనల్ని మనం సరి చేసుకొని, హృదయంలో ఒక తీర్మానం చేసుకొని ఆయన వెలుగులో నడవడానికి ఈరోజు హృదయంలో ఒక స్థిరమైన తీర్మానం చేసుకొని మనము ఆయన సత్యములో జీవించడానికి సిద్ధపడదాం. అట్టి కృపా దేవుడు మనందరికీ దయచేయునుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్.